సో ఈ మిస్ యూ సినిమా నా ఫ్యాన్స్ వస్తారు, నా కోసం వస్తారు థియేటర్కి. ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరు అక్కర్లేదు, నాకు ఎవరు ఐఎస్ఐ మార్క్ స్టాండర్డ్ ఇవ్వక్కర్లేదు. నా ఫ్యాన్స్, మా ప్రేక్షకులు వస్తారు, దేవుళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఈ సినిమా బాగుందంటే కాలర్ ఎప్పుకుని మా సిద్ధు వచ్చాడు రోయ్, ఒక మంచి లవ్ స్టోరీ తెచ్చాడు రో అని బయటకు వెళ్ళి చెప్పండి. అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మంచి సినిమా థియేటర్లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే అలాంటి సినిమా మళ్ళీ రాదు. ప్లస్ నేను 10 కారణాలు మళ్ళీ చెప్తాను ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదని ఇంకా 10 సంవత్సరాలకి. ఇంకా దారుణం ఏంటంటే ఇంకా 10 సంవత్సరాల తర్వాత నేను చూడడానికి ఇలాగే ఉండబోతున్నా. అది మా ఫ్యాన్స్కి తెలుసు, అర్థమైందా? సో స్టాక్స్ అలాగే ఉన్నాయి, వైల్ స్టాక్స్ లాస్ట్ అన్నట్టు స్టాక్స్ ఉన్నాయి. సో మీకు లవ్ స్టోరీ మళ్ళీ కావాలంటే ఈ సినిమా కరెక్ట్గా విజయం సాధించిందంటే నేను మళ్ళీ లవ్ స్టోరీలు చేస్తాను. లేకపోతే చాలా పనులు ఉన్నాయి మాకు కూడా. ఎందుకంటే ఏ సినిమా థియేటర్కి వెళ్ళాలి, మంచి యాక్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మేము ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నేర్చుకోకర్లేదు. నేను నా లైఫ్లో హాఫ్ పైన ఇయర్స్ నేను యాక్టర్గా ఉన్నా. అండ్ నేను అప్పుడు చేసిన పనులు కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు కానీ ఒక్కొక్క సినిమాకి నేను ప్రాణం పోస్తాను. ఎందుకంటే ఆడియన్స్కి ఒక సినిమా 2.5 hours, నాకు సినిమా ప్రతి సంవత్సరం 365 days. ఎందుకంటే నాకు ఇంకేం తెలియదు. సో నేను 365 days ఈ పనిలోనే ఉంటా. అండ్ ఈ మిస్ యూ సినిమా నాకైతే చాలా నచ్చిందండి. అండ్ ఈ రోజుల్లో ప్రతిదానికి ట్రోల్ చేస్తున్నారు. అది ట్రోలింగ్ అంటే ఎప్పుడు అది పాతగా, అప్పుడు ఆ టైం నుంచి ట్రోలింగ్ ఉంది. ఒక మంచి విషయం చెప్పినా 10 మందిలో 2 యాదవులు ఏదో ఒక ట్రోల్ చేస్తారు. ముందు కూడా అలాగే మాట్లాడేవారు. ఇప్పుడు ఆ 2 యాదవులకే మనం ఎక్కువ మైకులు ఇస్తున్నాం. వాళ్ళకే చాలా ఫాలోయింగ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు స్టార్లు అయిపోయారు. ఇప్పుడు ఎదవని ఎలా మనం ట్రోల్ చేయాలని నాకు అర్థం కావట్లేదు. సో ఈ సినిమా కూడా ఆ ట్రోలింగ్ ఎదవలు ప్లీజ్ ఫస్ట్ టికెట్ కొనుక్కుని నీ ఇష్టం, నీ అబ్బాయి ఏమేం చేసుకో. ఈ టికెట్ కూడా కొనుక్కోకుండా ఇంట్లో బ్రషింగ్ కూడా చేయకుండా నువ్వు వచ్చి మొత్తం హేటింగ్ చేస్తున్నావు. సో ఫస్ట్ ఒక మంచి పద్ధతితో టికెట్ కొనుక్కుని సినిమా చూసి నీకు ఏం చెప్పాలో నువ్వు చేసుకో. ఈ జానర్లో నీలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ పని. ఎందుకంటే లవ్ ఉన్నంత వరకు హేట్ సరిపోదు, ఓడిపోతూనే ఉంటుంది. ఈ సినిమాలో లవ్ ఉంది, ఈ సినిమాలో మీ సిద్ధు ఉన్నాడు. కానీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక మంచి కథ. 20 years ముందు మేము ఎలాంటి సినిమాలతో మేము ముందుకు వచ్చామో, అప్పుడు పాన్ ఇండియా, పూన్ ఇండియా ముందు నేనే ఫస్ట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ చేసి సొంత గొంతులో డబ్బింగ్ చేసి 3 మీడియాల ముందు ప్రెస్ మీట్ చేసి నేను ఫస్ట్ చేసేవన్నీ. సో అలాంటివి ఇప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కాదు, ఇది తమిళ్ తెలుగులో వచ్చిన సినిమా. ఇంకా 2 years వెయిట్ చేయండి, ఒకే లాంగ్వేజ్లో తీసి ఏఐలో ఒక బటన్ నొక్కితే అది మా నోట్ని మొత్తం మూవ్ చేసి మీకు తెలుగు స్ట్రైట్ డబ్బింగ్ లాగా కనిపిస్తుంది. ఇంకా 2 years వెయిట్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది. ఇంకా 10 years వెయిట్ చేస్తే మేము ఇంట్లో కూర్చోవచ్చు, హాలోగ్రామ్ పెట్టుకుని సినిమా తీసేస్తారు. సో అంతకుముందు మంచి సినిమాలు ఎంత వస్తాయో మనం చేసేస్తాం. ఈ మిస్ యూ సినిమా ఒక తమిళ్ తెలుగు ఫిలిం, మన నేటివిటీకి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న యూత్కి. ఒక పెద్ద మనిషి నాతో చెప్పాడు, మీరందరూ ఫ్రెష్నెస్ కొత్తగా చేయాలని వెతుకుతూనే ఉంటారు, కానీ మీకు ఒకటి తెలుసా, నాకు ఏజ్ 90 అయ్యింది, ఒకే సినిమాని 20 yearsకి ఒకసారి మళ్ళీ తీస్తూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు లవ్ స్టోరీ తీస్తున్నావు అంటే ఆ టైంలో 18 to 30 ఉన్నవాళ్ళు యూత్ అనుకుంటారు, వాళ్ళకి లైఫ్లో ఇలాంటి లవ్ నేను చూడలేదని అనిపిస్తుంది. 20 years తర్వాత ఇంకో జనరేషన్ ఆ గ్యాప్కి వచ్చేస్తుంది 18 to 30కి. వాళ్ళ కోసం మళ్ళీ అదే సినిమాని తీయాలి. ఎందుకంటే ప్రేమనే ఒక్కొక్క జనరేషన్కి మీరే నేర్పించాలి, మీరే కరెక్ట్గా ఒక క్లాస్ తీసినట్టు చాలా అందంగా చూపించాలి. సో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు కదా, వైన్ ఇస్ వైన్, తాగితే ఎక్కేస్తుంది, బాటిల్ మార్చాలి, లేకపోతే పాత వైన్ అంటారు, అంతే కదా. సో ఈ పాత వైన్ కాదు, ఇది బ్యూటిఫుల్ వైన్, టైమ్లెస్ ఎవర్ లాస్టింగ్ వైన్ అంటే ప్రేమ. అలాంటి ప్రేమని కొత్తగా ఒక బాటిల్లో ఈ రాజశేఖర్ అనే డైరెక్టర్ తీసుకొచ్చారు.